సో హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే ఎస్, రిఫరెన్స్ ఇకపోతే జాబ్ రాదు, అదొక పాయింట్. ఇంకోటి ఏంటి అంటే కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒకవేళ ఒక డొమైన్ సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం. నేను హైదరాబాద్కి వచ్చాను కొత్తల్లో. జనరల్ ఏంటి అంటే ఒక ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. నాకు అందరు ఇక్కడ చుట్టాలు, రిలేటివ్స్, మా డాడీకి తెలిసిన వాళ్ళు, నా బంధువులు అందరు ఇక్కడే ఉన్నారు అనమాట. నా ఫ్రెండ్స్. కానీ నా ఫ్రెండ్స్ అంటే ఇంక అప్పుడప్పుడు వాళ్ళు కూడా కెరీర్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళు ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు ఒకరికి రెఫరెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఇచ్చే పరిస్థితి ఉన్నా ఇస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇచ్చే పరిస్థితి లేదు. బట్ ఒక ఫ్రెండ్ అయితే హెల్ప్ చేశాడు, దాని గురించి కూడా నేను చెప్తాను. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు, అంటే నేను ఈ సిటీ కల్చర్ మనకు తెలియదు, మనం చాలా చిన్న ఊరు నుంచి వచ్చాము. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు అసలు ఏం తెలియదు. ఎందుకంటే అన్ని ఒకవేళ యాక్టివ్గా ఉండి ఒక కాన్ఫిడెంట్ ఉండి అంటే అస్సలు లేదు. కాన్ఫిడెన్స్ అస్సలు లేదు. ఎందుకు కాన్ఫిడెన్స్ లేదంటే నా కాన్ఫిడెన్స్ ఊర్లోనే చంపేసి వచ్చేసిన. ముందు ఊర్లోనే కింద అక్కడ పెట్టి వదిలేసి వచ్చిన. ఎందుకంటే 4 సంవత్సరాల్లో అవ్వాల్సిన బిట్టుకు నాది 4 నెలలు ఎక్కువ అయిపోయింది. అంటే ఒక 2 సబ్జెక్టులు ఉండడం వల్ల కొంచెం లేట్గా నేను పాస్ అవ్వడం జరిగింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరూ టక్కేసి, అప్పుడు కొంచెం చిన్న చిన్న జాబులు చేస్తున్నారు కదా మా ఫ్రెండ్స్. అందరూ టక్కేసేసి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే టక్కేసి మంచిగా రెడీ అయ్యి ఆఫీస్ పోతా ఉన్నారు. నేనేం హాస్టల్లో ఉదయాన్నే టిఫిన్ టైం ఎప్పుడు అవుతుందిరా, ఈ రోజు ఏం టిఫిన్ రా, మధ్యాహ్నం ఏం తినాలి, మధ్యాహ్నం ఆ తినేదానికి మళ్ళీ బజ్జీలు పకోడీలు తెచ్చుకోవాలా, అండ్ సాయంత్రం అయితే ఇంకే ఈవినింగ్ స్నాక్స్ పానీపూరి తినాలి. సో నైట్ మళ్ళీ తినేసి చపాతీలు లేకపోతే ఇంకోటి కొంచెం అన్నం తినేసేసి పడుకోవాలి. ఆ టైంలో ఏంటి అంటే అసలు నేను ఇంటర్వ్యూకి వెళ్ళి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అసలు ఉద్యోగం ఎలా ఎత్తుక్కోవాలని తెలియదు. నాకు ఎంతమంది బంధువులు ఉన్నారు. ఎవరు వచ్చి మా ఇంటికి వచ్చి ఒక 10 రోజులు ఉండురా, ఒక 20 రోజులు ఉండు, లేకపోతే ఒక నెల ఉండు, నీకు ఉద్యోగం వచ్చిన దాకా మా ఇంట్లో ఉండరు, ఎందుకు ఆడ హాస్టల్లో ఉంటావు అని ఒక్కడు పిలవలేదు. దిస్ ఇస్ ఓపెన్ ఫ్యాక్ట్ అండి. మా ఇంట్లో పడి తిన్నారు బానే. సంవత్సరాలు సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సంవత్సరాలు సంవత్సరాలు మా అమ్మ చాలా మంది అంటే మా ఊరికి వస్తే మా అమ్మ చాలా మంది మా బంధువుల్లో చాలా మంది మా ఇంటి దగ్గర కూర్చొని మా ఇంటి దగ్గర చదువుకొని ఉన్నారు. రైట్. మా ఇంటి దగ్గర సంవత్సరాల తరబడి మా ఇంటి మీద పడి తిన్నోళ్ళు ఉన్నారు మా బంధువులు. డెఫినెట్లీ ఈ వీడియో నాకు ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళు ఫాలో అయినా అవ్వకపోయినా ఎవరు ఏంటి అనేది వాళ్ళు ఐ లీస్ట్ బాధర్. అలాంటి పొజిషన్లో నేను ఇప్పుడు లేను. ఓకే, వాళ్ళందరికంటే చాలా బెటర్ పొజిషన్లోనే ఉన్నా ఇప్పుడు. చాలా బెటర్ కాదు, బెస్ట్ పొజిషన్లో ఉంది. మా ఇంటి మీద పడి తిన్నోళ్ళు ఉన్నారు, కానీ ఎవరు నన్ను ఇంటికి పిలిచి పెట్టలేదు. సరే, అది సరే, పెట్టడం వాళ్ళ ఇష్టం. కానీ అయితే ఇదంతా చూసి నాకంటే చిన్నోళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తా ఉన్నాయి. నాకంటే నా ఫ్రెండ్స్ అందరికి ఉద్యోగాలు వచ్చేస్తా ఉన్నాయి. కాన టైంలో ఏంటి అంటే నాకు బాధేసింది. అంటే నేను ఇక్కడ ఉండగలుగుతానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు ఏం తెలీదు. ఇది పైపెచ్చు నువ్వెందుకు ఖాళీగా ఉన్నావు, ఊరికే తిరుగుతున్నావు అని ఫ్రెండ్స్ కూడా అన్నారు. నాకెవరు రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలి? సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనే ఆప్షన్ లేదక్కడ. ఇంకోటి మర్చిపోయా చెప్పడం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం గాదు. అసలు ఉద్యోగం వస్తదా నాకు? నాకు ఇంగ్లీష్ రాదు. ఈ సిటీ ఎటెక్కితే ఎటు పోవాలో తెలీదు. బస్సులెక్కడం రాదు. కనీసము కరెక్ట్‌గా క్యాబ్ బుక్ జేసుకోవడానికి లొకేషన్‌లో పిన్ పాయింట్ జేయడం గూడా రాదు నాకు. నేను ఉద్యోగం తెచ్చుకోగలుగుతానా? నాకు కనీసం రెఫరెన్స్ గూడా లేదు. మా చిన్నప్పుడు స్కూల్ ఉండేదండి. ఓకే. మా మమ్మీ టీచరు. మాకొక ఓన్ స్కూల్ ఉండేది. స్కూల్ ఉండేదైతే ఆ స్కూల్‌లో చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు తెచ్చుకొని సెటిల్ అయ్యారు బానే. కానీ ఎవ్వరు హెల్ప్ చేయలేదు. వాళ్ళు హెల్ప్ చెయ్యలేదు అని చెప్తున్నాను. అంటే వాళ్ళ మీద నాకేం హేట్రేట్ లేదు. వాళ్ళు హెల్ప్ చేయలేదు. ఓకే, అది వాళ్ళ ఇష్టం. దేర్ చాయిస్. బట్ ఎవరు హెల్ప్ చేసినా, చేయకపోయినా నా సొంతంగా నేను ఎదిగాను. ఉద్యోగం తెచ్చుకున్నా. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. నాకెవరు రెఫరెన్స్ ఇయ్యలేదు. మా నాన్నకి ఫోన్ చేశా. నాన్న ఎవ్వరు ఉద్యోగం ఇయ్యట్లేదు. ఈ ఉద్యోగం దొరికేటట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి డాడీ? నాకేమో అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు ప్రతి నెల నాకు 12,000, 10,000 ఖర్చవుతా ఉంది. ఊరికొచ్చేస్తాను నేను. ఎన్నో సార్లు బతిమిలాడా. నేను వద్దు, చిన్న ఊర్లో ఏదో ఒక రకంగా బతికేస్తాను నేను. ఆడైతే ఏదో ఒక చిన్న ఉద్యోగమో అంటే చిన్న చిన్న మైక్రో ఫైనాన్స్ ఉంటది చూడండి. మైక్రో ఫైనాన్స్, స్పందన మైక్రో ఫైనాన్స్ ఇక చాలా ఉంటాయి. అట్లాంటి మైక్రో ఫైనాన్స్‌లో రికవరీ ఏజెంట్‌గా అయినా 15,000, 20,000 ఇస్తారు డాడీ. 15,000 ఇస్తారు. నేను ఊరికొచ్చేస్తాను. అప్పుడు 13,000 ఇచ్చేవాళ్ళు. అట్లా తిరిగినందుకు 13,000 ప్లస్ బైక్ పెట్రోల్ కూడా ఇచ్చేవాళ్ళనమాట. నేనొచ్చేస్తానంటే మా డాడీ ఒకటే అన్నాడు. "రేయ్! ఊరికైతే రావద్దు. ఎందుకంటే ఊరికొచ్చావనుకో,
అరే ఏం చేతకాక ఊరికొచ్చాడ్రా, ఏం పనికిమాలిన చదువులు చదివాడు అంటారు. నువ్వు మంచిగా గొప్పగా బతకాలంటే ఎన్ని కష్టాలొచ్చినా ఉద్యోగం వచ్చే వరకు హైదరాబాద్‌లోనే ఉండురా. నా గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏదో ఒకటి చేసి డబ్బులు పంపిస్తా గదా! నీకేమైనా నువ్వు 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 సంపాదించి నాకు పంపించాల్సిన అవసరం గూడా లేదు. నువ్వు ఉద్యోగం వచ్చే వరకు హైదరాబాద్‌లోనే ఉండు. అంతవరకు ఇలాంటివి జరుగుతా ఉంటాయి అని జెప్పి ఆ రోజు అప్పుడే గాదు, చాలా సార్లు చాలా విషయాల్లో మా డ్యాడీ నాకు చాలా మోరల్ సపోర్ట్ అనేది ఇచ్చాడు. అదొక సిట్యుయేషన్ అంతే మీకు జెప్తున్నా. నాకెలాంటి రిఫరెన్స్ లేదు. అండ్ చాలామంది రిఫరెన్స్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది. రిఫరెన్స్ ఉంటేనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుంది అనేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. రిఫరెన్స్ ఉంటే మహా అయితే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ఒక చిన్న ఉద్యోగం ఏదన్నా తెచ్చుకోగలుగుతాం గానీ, అంటే ఒక విషయం ఏమి తెలియకుండా, ఎలాంటి రిఫరెన్స్ లేకుండా, ఇంతమంది రిలేటివ్స్, ఇంతమంది బంధువులు, ఎవ్వరు ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేయకుండా, నా అంతట నేను ఊరు నుంచొచ్చి ఇప్పుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని, ఒక ఆఫీస్ ఒకటికి 2 ఆఫీస్‌లు మెయింటైన్ చేస్తూ, కొంతమంది ఎంప్లాయీస్‌కి జీతాలిస్తూ, ఈ పొజిషన్‌కి నేనొచ్చా. నాకెలాంటి రిఫరెన్స్ లేదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. అండ్ నా ఫ్రెండ్ ఎక్కడ హెల్ప్ చేసాడు అంటే, నేను ఇప్పటికి వాడే నా బెస్ట్ ఫ్రెండ్. యూఎస్‌లో ఉంటున్నాడిప్పుడు. కోర్సు నేర్చుకోవడానికి అరే! వాళ్ళ చెల్లితో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి, "ఈ కోర్సు జాయిన్ అవ్వురా, మంచిగుంటది. కోడింగ్ తక్కువుంటదని" చెప్పి నన్ను కోర్స్ జాయిన్ చేశాడు. డిజిటల్ మార్కెటింగ్ అది. సో, దానికి సంబంధించిన తర్వాత స్టోరీ, రెస్ట్ ఈస్ ద హిస్టరీ అందరికి తెలుసు. అయితే ఇక్కడ ఏంటి అంటే, రెఫరెన్స్ లేకపోతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాదు అనేవాడికి నా ఆన్సర్ ఇది. రెఫరెన్స్ లేకపోతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాకపోవచ్చు గానీ, ఆడు సెటిల్ అయినట్టు, వాడు కష్టాలు పడానో, కష్టపడో ఎట్లో ఒకట్ల సెటిల్ అయినట్టు, రెఫరెన్స్ తీసుకొని ఉద్యోగం వచ్చినోడు గూడా అంత సెటిల్ అవ్వడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవ్వరైతే నాకేం రెఫరెన్స్ లేదు అని బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఓకే. అయితే ఇక్కడ సరే. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని కంపెనీస్ రిక్వైర్మెంట్స్ అంటే ఒక కోర్స్ సాఫ్ట్‌వేర్ సేల్స్ ఫోర్స్ విషయానికొస్తే కొన్ని కంపెనీ రిక్వైర్మెంట్స్ అనేవి నేను చూసా. ఎందుకు కంపెనీ రిక్వైర్మెంట్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే, కంపల్సరీ సాఫ్ట్‌వేర్ అనేది సేల్స్ ఫోర్స్ కోర్స్ గాని, ఏ కోర్స్ అయినా గాని మనము ఒక కంపెనీలో ఆ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం నేర్చుకుంటున్నామా, దాన్ని బట్టి మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూసుకుంటే ఎక్సెంచర్‌లో అప్లికేషన్ డెవలపర్, సేల్స్‌ఫోర్స్ అప్లికేషన్ డెవలపర్‌కి రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే నాలెడ్జ్ ఆఫ్ ఎపెక్స్ క్లాసెస్, ట్రిగ్గర్ అండ్ వెబ్ సర్వీసెస్, విజువల్ ఫోర్స్, సేల్స్‌ఫోర్స్ ఏపీఐస్, ఎస్ఓక్యూఎల్ అండ్ ఫ్రేమ్‌వర్క్, ఇంటిగ్రేషన్ ఫ్రేమ్‌వర్క్ అడుగుతా ఉన్నారు. అండ్ 1 ఆర్ 2 డెవలప్‌మెంట్ కంపల్సరీ చేయాలని అనుకుంటా ఉన్నారు. అండ్ టెక్ మహీంద్రా ఇంకొక విషయం వచ్చేసి సేల్స్‌ఫోర్స్ మీద క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే సేల్స్ ఫోర్స్ మీద 21, 22, 23 వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చేలాగా ఆప్షన్ ఏ, బి అని ప్లాన్ ఏ, ప్లాన్ బి అని 2 ప్లాన్స్ నేను ప్లాన్ చేశాను. అండ్ మినిమమ్ 60% రిక్వైర్డ్ ఇన్ ఎనీ డిగ్రీ ఎక్సెప్ట్ బీఫార్మసీ అండ్ బీబీఏ. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, దానికి సంబంధించి ఎలాంటి ప్లాన్స్ ఏంటి అనేది యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సెలింగ్. లేదు నేను ఓన్లీ కోర్స్ తీసుకొని కౌన్సెలింగ్ నాకు అవసరం లేదు. నేను సేల్స్‌ఫోర్స్ కోర్స్ తీసుకొని నేను ఒక 1-2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేసి నా ఓన్‌గా నేను జాబ్ తెచ్చుకున్న ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ మీరిస్తారంటే యెస్ అది కూడా చేస్తాము. అయితే ఇక్కడ టెక్ మహీంద్రాలో ఎలా ఉన్నాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉందనేది మనం చూస్తే డిజైన్ అండ్ డెవలప్మెంట్ వెబ్ అప్లికేషన్ యూజింగ్ సేల్స్‌ఫోర్స్ వెలాసిటీ అండ్ డెలివర్ హై పర్ఫార్మెన్స్ స్కేలబుల్ అప్లికేషన్. తర్వాత వచ్చేసి క్యూనెక్స్ లో జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంది అంటే ఎక్స్పీరియన్స్ ఎస్ఎఫ్డిసి అండ్ అపెక్స్ కోడ్ ఫ్లోస్, లైట్నింగ్ యూఐ, ట్రిగర్స్, విఎఫ్ పేజెస్, బ్యాచ్ క్లాసెస్, ఎసింక్ అపెక్స్ అండ్ వీటితో పాటు సో మాక్సిమం ఏంటి అంటే వాళ్ళు డిఫరెంట్‌గా అడుగుతా ఉన్నారు. సో, ఇక్కడ చూడండి హెచ్‌టీఎంఎల్, ఎక్స్‌పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, అజాక్స్, జావాస్క్రిప్ట్ అండ్ జేక్వెరీ ఇలా అడుగుతా ఉన్నారు. సో, మోస్ట్‌లీ ఏంటి అంటే వీటన్నిటిని మీరు అనలైజ్ చేసుకొని ఒక ప్రాపర్ కోర్స్ ఒక కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు కరిక్యులమ్ డిజైన్ చేసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ అలా ఎవరైనా డిజైన్ చేసుకున్నా గాని ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఆల్వేస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఏ కంపెనీకి వెళ్ళాలన్నా, ఏ ఉద్యోగం, ఏ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అయినా వితౌట్ నోయింగ్ కంపెనీస్ రిక్వైర్మెంట్ దాని తగ్గట్టు మన రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోకుండా వెళ్ళొద్దు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి. అండ్ రెఫరెన్స్ లేకపోతే జాబ్ వస్తుందంటే రెఫరెన్స్ లేకపోయినా
ఉద్యోగం అనేది వస్తుంది. రెఫరెన్స్ లేకపోతేనే ఇంకా గ్రేట్ గా మీ లైఫ్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్, సివైసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.